దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, మౌలాలీలో మాక్ డ్రిల్ కొనసాగుతోంది. వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలనే దానిపై పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా సైరన్లు మోగితే ప్రజలు ఏం చేయాలనే దానిపై వివరిస్తున్నారు. సైరన్లు 2 నిమిషాల పాటు మోగుతాయని, ఈ సైరన్ సౌండ్ దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపిస్తాయని, సైరన్లు మోగినప్పుడు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. బహిరంగ ప్లేసుల్లో ఉన్న వాళ్ళంతా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పారు. వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, మౌలాలీలో మాక్ డ్రిల్ కొనసాగుతోంది. వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలనే దానిపై పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా సైరన్లు మోగితే ప్రజలు ఏం చేయాలనే దానిపై వివరిస్తున్నారు. సైరన్లు 2 నిమిషాల పాటు మోగుతాయని, ఈ సైరన్ సౌండ్ దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపిస్తాయని, సైరన్లు మోగినప్పుడు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. బహిరంగ ప్లేసుల్లో ఉన్న వాళ్ళంతా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పారు. వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోవాలని సూచించారు. ఎవరు బయటికి రావద్దు. కొంచెం ఎన్నికెళ్ళండి బ్రదర్. దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, మౌలాలీలో మాక్ డ్రిల్ కొనసాగుతోంది. వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలనే దానిపై పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా సైరన్లు మోగితే ప్రజలు ఏం చేయాలనే దానిపై వివరిస్తున్నారు. సైరన్లు 2 నిమిషాల పాటు మోగుతాయని, ఈ సైరన్ సౌండ్ దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపిస్తాయని, సైరన్లు మోగినప్పుడు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. బహిరంగ ప్లేసుల్లో ఉన్న వాళ్ళంతా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పారు. వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోవాలని సూచించారు. వస్తుందా? జమ్మూ
పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కొనసాగుతున్నది. సో ప్రస్తుతం మనము కంచన్బాగ్ లో ఉన్నటువంటి బీపీఎస్ టవర్స్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మాక్ డ్రిల్ ఆల్రెడీ ఇటు పోలీస్ అధికారులు అందరూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాక్ డ్రిల్ కి సంబంధించి ప్రజలకు పూర్తి స్థాయిలో అంటే విపత్తు సంభవించినప్పుడు యుద్ధాలు జరుగుతున్న టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ముందుగా ఏ డిపార్ట్మెంట్ అని సంప్రదించాలి, ఎట్లా విపత్తు నుంచి బయటపడాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టార్ట్ అయింది. సో ముందుగా ట్రాఫిక్ సంబంధించి ఈ టవర్స్ లో ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తే వెంటనే అంబులెన్స్లు వచ్చే విధంగా ఉంటుంది కనుక ముందుగా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వాలనే దానిపైన కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అంబులెన్స్ లోపలికి వెళ్ళి ఏమైనా ప్రమాదం గురైతే వారిని తరలించే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన అవగాహన కల్పిస్తారు. దీని తర్వాత నెక్స్ట్ ఎవరైనా మిలిటెంట్స్ కానీ తీవ్రవాదులు కానీ ఒకవేళ ఫైరింగ్ కానీ అట్లాంటి ఏదైనా చేసి ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇతర సిబ్బంది అధికారులను వెంటనే సంప్రదించే విధంగా అయితే మాక్ డ్రిల్ చేస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ లో ఈ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజలతో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ స్వచ్ఛందమైనటువంటి వాలంటీర్స్ ను కూడా వారి సేవలను ఉపయోగించుకునే విధంగా మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. మనము ఒకసారి విజువల్ లో చూడొచ్చు. ఇందాకనే స్టార్ట్ అయింది, సైరన్ కూడా మోగించారు. ఫస్ట్ గా ఫైర్ కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంది కనుక వెంటనే అంబులెన్స్, అదేవిధంగా ఫైర్ కు సంబంధించినటువంటి సిబ్బంది, వెంటనే పోలీసు, ట్రాఫిక్ పోలీసు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ఇట్లా వివిధ రకాల బృందాలు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఇంకేదైనా బ్లాస్ట్ అయినా వెంటనే ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది కనుక ముందుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించే వారు ఇక్కడ పవర్ ఆఫ్ చేయడము ఇవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్ లోనైతే చూపించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా బయట మొత్తంగా కూడా ఈ ఏదైతే టవర్స్ ఉన్నాయో ఈ టవర్స్ బయట పూర్తిగా అక్కడనే అందరినీ పబ్లిక్ ని కానీ ఎన్సీసీకి సంబంధించినటువంటి వాలంటీర్స్ కానీ వారందరినీ కూడా ఆపివేశారు. వన్స్ మాక్ డ్రిల్ పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత వారందరినీ కూడా ఇక్కడికి లోపలికి అలో చేస్తారు. ఏ రకంగా విపత్తులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన అరగంట సేపు మొత్తంగా కూడా మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పి ఉన్నారు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సిబ్బంది అందుబాటులో ఉండడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సేవలు ఏ రకంగా వినియోగించుకోవాలి, ఆ ప్రమాదం జరిగినప్పుడు ఏ రకంగా బయటికి పడాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన అయితే కల్పిస్తున్నారు. ప్రస్తుతము ఈ కంచన్బాగ్ పరిధి పిఎస్ లో ఈ మాక్ డ్రిల్ అనేది కొనసాగుతున్నది. ఇక్కడ పలువురు ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కూడా రావడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఫైర్, అదేవిధంగా పోలీసు, హెల్త్, ఎలక్ట్రిసిటీ అన్ని శాఖలకు సంబంధించి సమన్వయంతో మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ టవర్స్ లో చాలా మంది కూడా ఇప్పటికే కొంతమంది నివాసం ఉంటున్నారు. వారు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దానిపైన అవగాహన అయితే కల్పిస్తున్నారు. సో ఇప్పుడే పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ అయితే ప్రారంభం కానుంది. పోలీసులు ఇటు డ్రిల్ జరుగుతున్న టైంలో ఎవరు కూడా దగ్గరగా ఉండదు అనే సూచనలు అయితే చేస్తున్నారు. సో వరుసగా ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ కు సంబంధించినటువంటి అంబులెన్స్లు కానీ ఫైర్ కానీ ఇవన్నీ కూడా వరుసగా ఈ వాహనాలన్నీ కూడా ఇక్కడ ఈ టవర్ లోకి రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు పోలీసులు ప్రికాషన్స్ పాటిస్తున్నారు. ఎటువంటి ప్రమాదాలు గురైనప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకంటే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాన్నే మెయిన్ గా మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. టవర్స్ కు సంబంధించి బయటకు సంబంధించి ఇక్కడ అనౌన్స్మెంట్ ఫస్ట్ ఇంత పెద్ద టవర్లలో ఇబ్బందులు గురైనప్పుడు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందుగా అనౌన్స్మెంట్ అనేది మస్ట్. ఈ టవర్ నిర్మించిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ ప్రమాదం జరిగింది కానీ చుట్టుపక్కల మొత్తం మందికి తెలిసే విధంగా అనౌన్స్మెంట్ చేయడంతో స్టార్ట్ చేసి ట్రాఫిక్, అంబులెన్స్, పోలీసు, ఫైర్, హెల్త్ అన్ని శాఖలను ఇమీడియట్ గా పిలిచే విధంగా అయితే మాక్ డ్రిల్ అయితే కొనసాగుతున్నది. దీన్ని చూసేందుకు చుట్టుపక్కల ఇటు ఉన్నటువంటి ఐఎస్ సదన్ కానీ ఈ కంచన్బాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. విత్ ఇన్ కొన్ని నిమిషాలలోనే పూర్తి వెహికల్స్ అనేవి లోపలికి రానున్నాయి. సో ఫస్ట్ ఫైర్ తో స్టార్ట్ చేస్తారు. ఫైర్
అయినప్పుడు వెంటనే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనే దానిపైన కూడా సలహాలు ఇవ్వనున్నారు. ఫైర్ ప్రికాషన్ తో పాటు వెంటనే ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే ఫైర్ ఇంకా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ వీటికి ఫైర్ అనేది అంటుకుంటే ఇంకా ప్రమాదం పెద్ద ఎత్తున ఉంటుంది కనుక ఇమీడియట్ గా ఎలక్ట్రిసిటీ టీంలను రెస్పాండ్ అయ్యే విధంగా నేర్పిస్తున్నారు. దాంతో పాటు ఇటు వెంటనే ట్రాఫిక్, అంబులెన్స్, ఇటు ఆర్మీకి సంబంధించి పోలీసు ఏ రకమైనటువంటి ప్రాసెస్ ను వెంటనే ప్రజలు కానీ సాధారణంగా నేటి తరం యువత కానీ విద్యార్థులు ఎలా తెలుసుకోవాలనే దానిపైన అయితే ఈ మాక్ డ్రిల్స్ అనేవి కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో ఓవరాల్ గా 4 ప్లేసులలో హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఈ మాక్ డ్రిల్స్ అయితే జరగనున్నాయి. శ్రీమంతి.